హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పోలకల్లో ఉన్నాము. త్రిలింగ భూమిగా ఖ్యాతిగాంచిన మన రాష్ట్రంలో ఎన్నో శివాలయాలు మనకు కనిపిస్తాయి. ఆ పరంపరలోనే కర్నూలు జిల్లాకు చెందిన పోలకల్ గ్రామంలోని చెన్నా సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి. ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, చెన్నా సోమేశ్వర స్వామి లింగాకృతిలో కాకుండా మనకు శిలాకృతిలో కనిపిస్తాడు. కర్నూలు జిల్లా బెలగల్ మండలం పోలకల్ గ్రామంలో ఉన్న చెన్నా సోమేశ్వర స్వామి దేవాలయం ఎంతో విలక్షణమైనది. ఎందుకంటే ఇక్కడ దేవీ దేవతల విగ్రహాలు శిలారూపంలో కనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ దేవాలయం ఏర్పడింది. రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటిగా విరాజిల్లుతుంది. పోలకల్ గ్రామంకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నది ప్రవహిస్తుంది. సువిశాలమైన ప్రాంగణంలో దేవాలయ కూడ్యాలపైన వివిధ దేవతా ప్రతిమలు, దేవతా విగ్రహాలు మనకు చూడచక్కగా కనిపిస్తాయి. ప్రతి సోమవారం పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే గాక తెలంగాణ, కర్ణాటకలోని రాయచూర్, మన్య ప్రాంతాల నుంచి మరియు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాల క్రితం చెన్నా సోమేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ ఒక భక్తురాలి కోరిక తీర్చడం కోసం పశువుల గాడిలో స్వయంభుగా వెలిశాడు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు దేవాలయ ప్రధాన పూజారిని అడిగి తెలుసుకుందాం. కర్నూలుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు జిల్లాలోకే సి బెలగల్ మండలం, కోడుమూరు తాలూకా, పోలకల్ గ్రామము. ఇక్కడ శ్రీ చెన్న సోమేశ్వర స్వామి స్వయంభూవై వెలిసినటువంటి దేవాలయము. ఇక్కడ గర్భాలయంలో సోమేశ్వర స్వామి, వారి పార్వతీదేవి, గంగాదేవి మరియు చాముండేశ్వరి వీళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా గర్భాలయంలోనే స్వయంభూవై వెలిసినారు. వీరికి కోరుకున్న వారికి కోరిన కోరికలు తీర్చి వారిని సోమేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాడు. వారికి తగిన కోరికలు తీరుస్తూ ఉంటాడు. భక్తులు కూడా వస్తుంటారు. అదేవిధంగా ఈ స్వామి వచ్చేసి స్వయంభూ, అంటే భూమిలో నుండి పుట్టినమాట. నాలుగు ఇక్కడ ఎవరు ప్రతిష్ట చేసిన దేవాలయం మాత్రం కాదు. ఇక్కడ హోలీ పౌర్ణమి జాతర జరుగుతుంది. స్వయంభూ అనేది ఒక భక్తురాలు కోరిక తీర్చడానికి వెలిసినటువంటి దేవాలయం. అంటే ఈయన అలిచందపురంలో నివాసము ఉందని అనుకొని రాజోలు నుండి అలిచందపురానికి పోతూ వాళ్ళు పశుల ఎద్దుల బండి కట్టుకొని పోతూ ఉండేవాళ్ళు. ఆ ఎద్దుల బండి పోతూ రాత్రి అయింది. రాజోలు నుండి అలిచందపురానికి పోతూ మధ్యలో ఈ పోలకల్ అనే ఊరు ఉంది. ఇక్కడ వచ్చి వాళ్ళు ఆ ఎద్దులని కట్టేసుకొని పశులకు మేత నీళ్లు పెట్టుకొని, భగవంతుడా సోమేశ్వర, మేమైతే రాలేకపోతున్నాము, ఈరోజు ఇక్కడనే మాకు అలసిపోయినాము, మా మనసులో మాకు చాలా బాధ ఉన్నది, మా కోరిక ఎలా తీరుస్తామని వాళ్ళు మనసులో అనుకుంటే, మీరు అయ్యా వాళ్ళకి స్వప్నంలో వచ్చి అంత దూరం మీరు ఇప్పుడు నుండి రావాల్సిన అవసరం లేదు, మీకు దగ్గరలోనే ఈ పోలకల్ గ్రామంలో మీరు ఉండే నివాసంలోనే మీ ఘాట్ల ఎందే నేను ఉద్భవించుతున్నాను, కాబట్టి నన్ను ఇక్కడే కొలువు చేసుకుని చెప్పి వాళ్ళకి కలలో అదృశ్యమైనాడు. అప్పటి నుండి ఇక్కడ సోమేశ్వర స్వామి అని పేరు చెప్పి వాళ్ళకి అదృశ్యమైనాడు. వాళ్ళు ఘాట్లోనే పుట్టినాడు కాబట్టి ఎక్కువగా ఘాటి సోమప్ప అని పేరు పిలుస్తారు. వీళ్ళకి నేసోళ్ళకి, ఎంజీ బ్రదర్స్ వాళ్ళకి స్వయంభూ విలవేలుపు దేవుడు కూడా అని మొక్కుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ స్వామివారికి కొలువై ఉంటారు. ఈ పోలకల్ గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వామిని కొలుసంది ఏ కార్యం చేయరు. ఎక్కడ వెళ్ళినా స్వామిని దర్శించుకునే వెళ్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా స్వామిని కొలుసండి. చాలా పవిత్రమైన దేవస్థానం ఇది.
ఇప్పుడే స్వామివారి యొక్క కొత్త గర్భాలయం నిర్మించినాము. ప్రతిష్ట కూడా జరిగింది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, అక్కడ ధర్మకర్త ఆధ్వర్యంలో, గ్రామ ప్రజలు భక్తాదులచే నిర్మించిన దేవాలయము. అందరూ కూడా దర్శించుకోవడానికి కూడా రండి, చూడండి, ఆనందించండి. ఇంకొకటి మీకు ఏమిటంటే ముఖ్యమైన విషయం చెప్పడం ఏమంటే, మా స్వామివారి యొక్క చరిత్ర ఏమిటంటే, హోలీ పున్నం రోజున స్వామివారి జాతర జరుగుతుంది. అంతకన్నా ముందర శివరాత్రి అయిన మరుసటి రోజు, అమావాస్య రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో ఒక పూజారి కంకణదారుడై ఉంటాడు. దానికి తోడుగా ఆ రోజు నుండి స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతుంటాయి. ఒక 3 రోజులు పుష్పోత్సవం జరుగుతుంది, 2 రోజులు ప్రభోత్సవం జరుగుతుంది, 6వ రోజు రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం రోజున గొల్లలు అంటే గొల్లవారులు ఇక్కడ స్వామిని దర్శించుకొని ఒక 6 కాగులు తీసుకొని ఏటికి పోయి, అంటే తుంగభద్ర నది మాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ 8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి అక్కడ గంగాభవానికి పూజ చేసుకొని, తుంగభద్ర నదిలో గంగాభవానికి పూజ చేసుకొని తిరిగి వస్తుండగా దారిలో ఎక్కడైనా ఒక గొర్రెల మంద కానొస్తే ఆ 6 కాగులలో పాలు పిండుకొని ఆ 5 దారాలు పిండుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజారి 18 రోజులు కంకణం కట్టుకున్నటువంటి పూజారి కాగులకు ఎదురుపోయి ఆవిడ్ని ఊర్లో ఊరేగింపు చేసుకొని సాయంత్రం రథోత్సవ టయాన తిరిగి గుడిలోకి తెచ్చిపెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత అది స్వామికి పెరుగన్నంగా నైవేద్యం పెట్టి, ఆ పెట్టిన నైవేద్యం సంతానం కాని వారికి సంతానం కలగాలని పెడతాం. ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆశీర్వాదంతో ఆ పెరుగన్నం తిన్న వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఎక్కడైనా సంతానం లేని వారు ఉంటే వచ్చి ఆ పెరుగన్నం తిని స్వామివారి యొక్క భక్తులు కావాల్సినదిగా కోరుచున్నాము. ఆ తర్వాత మరుసటి రోజు పారవాడ జరుగుతుంది, వసంతోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క ఎన్నో మహిమలు కలవాడు కాబట్టి అందరూ స్వామిని దర్శించుకోండి. మధ్యలో ఉన్న స్వామి శ్రీ చెన్న సోమేశ్వర స్వామి, అంటే సోమప్ప కూడా అని పిలుస్తారు. ఇక్కడ గంగాదేవి, అటు పక్క చిన్న విగ్రహం పార్వతీదేవి, అంటే గౌరీదేవి కూడా అంటారు. ఇక్కడ ఎదురుగా ఉన్నది అమ్మవారు చాముండేశ్వరి, ఆయన యొక్క చెల్లెలు. Thanks for watching.